హాయ్ ఫ్రెండ్స్, తెలుగు బాయ్ ట్రిపుల్ ఎయిట్ వ్యూయర్స్ అందరికీ హాయ్, హ్యాపీ సంక్రాంతి. టుడే ఏంటంటే పన్నీరు మటర్ క్యాప్సికమ్ కర్రీ. ఓకే, పన్నీరు మటర్ క్యాప్సికమ్ కర్రీ. పన్నీర్ని కట్ చేసుకున్నాను. ఇగో పసుపు సాల్ట్ వేసి ఆయిల్లో పసుపు చిన్న సాల్ట్ వేసి వేయిస్తున్నాను. వేయించిన తర్వాత అది స్మూత్గా ఉంటే పర్వాలేదు, కొంచెం హార్డ్గా అవుతుంది కదా. హార్డ్గా అయితే కొంచెం చల్ల నీటిలో మామూలు నీటిలో వేసేసి ఆ ముక్కలు పిండితే కర్రీ మాత్రం సాఫ్ట్గా వస్తుంది. పన్నీరు లేదు అలాగే నచ్చిందంటే అలాగే వేసుకోవచ్చు, లేదంటే పచ్చిది కూడా కొంచెం మంది వేసుకుంటారు గ్రేవీలోని పచ్చిది కూడా వేసుకుని నేనైతే ఫ్రై చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో ఫస్ట్ షాజీరా వేసాను, జీరా వేసాను, నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, కొత్తిమీర, బిర్యానీ ఆకులు ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ కాజు నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇదిగో కాజు, గసగసాలు, దోసపప్పు, టమాటా, ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ అన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాను. ఇందులోని క్యాప్సికమ్ ముక్కలు వేస్తున్నాను, పేస్ట్ వేసాను, అన్నీ కలిపి ఆల్ మిక్సింగ్. అర్థమవుతుందా? కాజు, గసగసాలు, దోసపప్పు, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, 2 పుదీనా లీవ్స్, 2 మెంతాకులు, కొబ్బరి ముక్క, అల్లం వెల్లుల్లి, క్యాప్సికమ్. ఓకే, పేస్ట్ చేసి ప్రిపేర్ చేసుకున్నాను. కాల్చిన నువ్వులు కూడా వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఓకే, ఇంకో ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. అది వేగిన తర్వాత ఇవన్నీ వేయించుకుంటాను. ఇవన్నీ వేసి బిర్యానీ లీవ్స్ ఆల్రెడీ షాజీరా వేసాను, జీరా వేసాను కాబట్టి క్యాప్సికమ్, ఆనియన్స్, పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను. ఆయిల్ వేసాను, కొంచెం బటర్ కూడా వేసాను, బాగుంటుందని. అందువల్ల పన్నీరు, గ్రీన్ మటర్, క్యాప్సికమ్ కర్రీ. గ్రీన్ మటర్ ఏమో నేను ఆల్రెడీ అవి పచ్చిగా ఉన్నా సరే కొంచెం కసకసలాడతాయని బాయిల్ చేసుకున్నాను. పన్నీరు మళ్ళీ మెల్ట్ అయిపోద్దని అవి కొంచెం బాయిల్ చేసుకొని పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఓకే, ఇంకో పేస్ట్ వేసుకున్నాను. ఇందులోనే గరం మసాలా అన్నీ అంటే సరుకులు గరం మసాలా గ్రామ్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకున్నాను పేస్ట్లోని, పోపులో కూడా వేసుకున్నాను. ఓకే, ఇంకో గరం మసాలా అదే పేస్ట్, కారము, సాల్ట్, పసుపు అన్నీ వేసుకున్నాను. కొంచెం చికెన్ మసాలా ఉంటే గరం మసాలా హోల్ గ్రామ్స్ వేసినా సరే, చిన్నది ఉంటే టేస్ట్కి బాగుంటుంది. బటర్ వేసాను, దీన్ని ఫ్రై చేస్తున్నాను. ఓకే, ఇలా బాగా ఏగాలి. దగ్గరికి వేగిపోవాలి ఇది. తర్వాత ఇందులో గ్రీన్ పీస్ వేసాను, ఒక 1/2 టీ స్పూన్ షుగర్ వేసాను, ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసాను. ఓకే, బాగా దగ్గరికి అయిన తర్వాత బాగా దగ్గరికి వేగాలి. మసాలా అంతా ఆనియన్ స్మెల్ అంతా పోయిన తర్వాత అప్పుడు పన్నీర్ వేసుకోవాలి. ఇవ్వండి, పన్నీర్ వేసాను, కొత్తిమీర వేసాను, మొత్తం అంతా ఇదిగో ఇలా వేసాను. దీన్ని ఇలాగ కొంచెం ఇలా కలిపి, ఇంతకుముందు ఆల్రెడీ పన్నీర్ పెట్టాను, పన్నీర్ కర్రీ. ఇంకా ఈసారి కొంచెం ఏంటంటే పేస్ట్లు అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, డిఫరెంట్గా చేశాను ఇది. ఓకే, ఇవన్నీ వేసాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టేయాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాను ఇందులోని. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. ఇది పన్నీరు బటర్ మసాలా క్యాప్సికమ్ కర్రీ. అది కొంచెం దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఓకే, పన్నీరు మటర్ క్యాప్సికమ్ కర్రీ. ఓకే, ఇంకా చూడండి, చాలా బాగుంటుంది ఇది. బిర్యానీలకి దేనికైనా టేస్ట్గానే ఉంటుంది. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే, ట్రై చేసి నాకు కామెంట్స్ పెట్టండి.